శ్రీకృష్ణుడు జగద్గురువు. గీతను బోధించి లోకానికి దారి చూపాడు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. వెన్నె దొంగగా అందరి మనసులు దోచుకున్నాడు. గోపాల బాలుడిగా, సోదరుడిగా, అసుర సంవారిగా, ధర్మ రక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే. అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించగలమా? ఇంట్లో చిన్న పిల్లలుంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు. కృష్ణుడి లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు. బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు. కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడలంతా సందడి నెలకొంటుంది. శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 26 తేదీన కృష్ణాష్టమి జరుపుకుంటున్న నేపథ్యంలో కృష్ణుడి గురించి, కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాసుదేవసుతం దేవం కంసచారుణ మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కంసుడు పరమ రాక్షసుడు. కానీ అతనికి చెల్లెలు దేవకి అంటే అమితమైన ప్రేమ. ఆమెకు వాసుదేవుణ్ణిచ్చి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి సాగనంపుతున్న సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుని సంవరిస్తాడని చెబుతుంది. దీంతో కోపోద్రికుడైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే సంవరిస్తుంటాడు. అలా 7 బిడ్డలను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఈసారి జన్మించబోయే బిడ్డ తనను సంవరిస్తాడని కంసుడికి ముందే తెలుసు. కాబట్టి చెరసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తాడు. అంతేకాదు, బిడ్డ పుట్టగానే చంపాలనుకుంటాడు. నెలలు నిండడంతో శ్రావణమాస బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రయుక్త లగ్నంలో అర్ధరాత్రి పూట శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దివ్య తేజస్సుతో వెలజల్లుతున్న ఆ చిన్నారిని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వాసుదేవులు. ఆ పసిబాలుడు శంఖ చక్ర గాదాదులతో విష్ణుమూర్తిగా మారి ఏం చెయ్యాలో వారికి చెబుతాడు. వెంటనే వాసుదేవుడి సంఖ్యలు తెంచుకుంటాయి. చెరసాల తలుపులు కూడా తెరుచుకుంటాయి. కాపలగాస్తున్న భటులు సోమశిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుడిని వాసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరుతాడు. దారిలో కుండపోత వర్షం. ఆ వర్షం చిన్ని కృష్ణుడిపై పడకుండా సాక్షాత్తు ఆదిశేషుడే పడగల మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వాసుదేవుడు యమునా నదిని దాటుకుంటూ వెళ్లి రేపల్లి చేరుకుంటాడు. అక్కడ యాదవ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లను ప్రసవిస్తుంది. వాసుదేవుడు శ్రీకృష్ణుని యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతిలో తీసుకొని అక్కడి నుంచి తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. మళ్ళీ చెరసాల తలుపులు మూసుకుపోతాయి. వాసుదేవుడి చేతికి సంఖ్యలు వాటికవే పడిపోతాయి. భటులకు మేలుకో వస్తుంది. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. దేవకి ఆడపిల్లను కన్నదన్న వార్తను తెలుసుకున్న కంసుడు కాస్త ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే 8వ సంతానం మగపిల్లవాడు పుడతాడని ఆకాశవాణి చెప్పింది. అయినా ఆ పాపను చంపాలని బయలుదేరుతాడు. ఆడపిల్ల వల్ల తనకు ఏ అపాయం రాదని వదిలేయమని దేవకి తన అన్నను బతిమిలాడుతోంది. అయినా కూడా వినకుండా ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ పాప యోగ మాయగా మారి కంసునికి దొరకకుండా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. నందుడింట మరో మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తాడు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. భూమి మీద అధర్మం, అరాచకత్వం పెరిగిపోయి ధర్మం కానరానప్పుడు విష్ణుమూర్తి మానవ అవతారంలో జన్మించి అసుర సంహారం జరిపించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడని హిందూ మతం విశ్వసిస్తోంది. ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. తన మామ కంసుడు చేస్తున్న దాష్టికల నుంచి జనాలను రక్షించేందుకు అసుర సంహారం, అధర్మ వినాశనం చేయడం ద్వారా భూలోకంలో తిరిగి ధర్మ స్థాపన చేశాడు. ఈ అవతారంలో కంసాది దానవులను సంహరించాడు. ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలిచి అధర్మాన్ని ఓడించాడు. గీత కారునిగా యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడు. పుట్టుక చావుల పరమార్థాన్ని తెలిపాడు. అదే మనం చదువుతున్న భగవద్గీత. ఇంద్రుడికి బదులుగా గోవర్ధగిరిని పూజించారనే కోపంతో ఇంద్రుడు రేపల్లెపై ఏకదాటిగా వాన కురిపిస్తే ఆ దాడి నుంచి తన వారిని, పశుపక్షాదులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై నిలిపాడు. ఆ విధంగా ఇంద్రుడి మదాన్ని అణిచివేశాడు. పుట్టగానే తల్లిదండ్రులకు యుద్ధభూమిలో అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడు. అందుకే ఆయన్ను కృష్ణం వందే జగద్గురుం అని కీర్తిస్తారు. కృష్ణతత్వం అనంతమైనది. దాన్ని అర్థం చేసుకుంటేనే అందులోని మర్మం అర్థమవుతుంది. కుచలి నుంచి అటుకులు తీసుకొని అంతులేని సిరి సంపదలు ప్రసాదించిన కృష్ణుడు ప్రేమతో, భక్తితో తనకు ఏది సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు. భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు. అలాగే కర్మఫలాన్ని సైతం అనుభవించాల్సిందే అంటాడు. దీనికి కుచేలుడే ఉదాహరణ. కుచేలుడు తన స్నేహితుడు అయినప్పటికీ కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ కర్మ ఫలితం తీరేదాకా
దాకా అనుగ్రహించలేదు. మహాభారత యుద్ధంలోనూ తన యుద్ధ నీతిని ప్రదర్శించాడు. అధర్మాన్ని అంతమొందించడానికి మాయ ఉపాయాలను పన్నాడు. అబద్ధమాడని ధర్మరాజు చేత అశ్వత్థామ హత కుంజర అని అబద్ధమాడించాడు. కర్ణుడిని నిస్సహాయుని చేయడానికి, విదురుణ్ణి భీష్ముడిని నిలువరించడానికి శిఖండిని ఉపయోగించాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చెరువులు దాక్కున్న దుర్యోధనుడిని సంహరించడానికి సైతం మాయ ఉపాయాలనే పన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణుడి లీలలు ఎన్నో ఇంకెన్నెన్నో. హిందూ మతంలో శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి, శ్రావణ గౌరి వ్రతాలు చేస్తారు. ఈ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీకృష్ణాష్టమి. ఇది కృష్ణుని జన్మదినం. దీన్నే జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు. గీతాచార్యుని జన్మదినానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు తల్లులందరూ తమని తాము దేవకి, యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలనే కృష్ణుడి ప్రతిరూపాలుగా భావిస్తారు. తమ చిన్నారులను చిన్నారి కృష్ణుడిగా అలంకరిస్తారు. పంచె కట్టి తలపై కొప్పు వేసి నెమ్మలి పింఛంతో అలంకరిస్తారు. అంటే ఈ పండుగకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. తన లీల ద్వారా భక్తి, జ్ఞానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్మ దుర్గుణాలను వదిలి ధర్మ మార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరచుకోవాలని దివ్య ఉపదేశం చేశారు. చెప్పడం మాత్రమే కాదు, అనుసరించి చూపించారు కూడా. అందుకే వాసుదేవుడి బోధనలకు అంత విలువ. ఈరోజు శ్రీకృష్ణుని పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు, సంతానం లేనివారు గోపాలుని పూజిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. చిన్ని కృష్ణుడు మీ ఇంట సందడి చేయాలని, తన మాయతో మీ బాధలు, కష్టాలు తొలగించాలని, మీ ఇంట సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.